సరే. హాయ్ అండి, ఉసిరికాయ పచ్చడి అయిపోయింది. ఇప్పుడు అల్లం పచ్చడి చేశానండి. మరి అల్లం పచ్చడి కావాల్సిన వస్తువులు ఏమేమి కావాలో ఒకసారి చెప్పేసుకుందాం. అల్లం పావు కేజీ, తర్వాత బెల్లం పావు కేజీ, కారం కూడా పావు కేజీ, చింతపండు కారం కేజీతో పడుతుంది. అంటే అల్లం కారం లేదా మంట ఎక్కిపోతుంది అనమాట. ఇవేం చేయాలి ఫస్ట్, ఎందుకంటే ఇవన్నీ కొంచెం నాకు ఇరుకు అనిపించి ఇవన్నీ రుబ్బేసి మేము ముందు చూపిస్తాను అనమాట. అల్లం చాలా ఆరోగ్యానికి మంచిది. అల్లం చాలా డైజెషన్ ఇస్తుంది, మన అందరికీ తెలుసు. అయితే అల్లం పచ్చడి దేనికి బాగుంటుందంటే గారెలు అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే దోశలకి ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. కొంచెం గట్టి పచ్చడి ఇంత కొంచెం తీసుకొని దానికి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని కూడా మనం పొద్దున్నేసి వేసిన పప్పుల పచ్చడితో పండేదనమాట. చాలా రుచిగా ఉంటుంది. సరే, ఈ పచ్చడి నేను ఎలా చేశానో ఒకసారి మేము అందరూ చెప్పేస్తాను. అల్లాన్ని చక్కగా పొట్టంతా చెక్కేసి ఒక నీళ్ళు వేసి బాగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని నూనెలో వేపేసుకున్నాను. బాగా నూనెలో వేపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక పక్కన కారం, అలాగే చింతపండు కూడా సేమ్ ఉసిరికాయ పచ్చడిలాగా ఇది కూడా ఉడికించేసి పక్కన పెట్టుకోవాలి. అయితే కారం, చింతపండు, ఉప్పు ఇది కూడా మిక్సీలో గ్రైండ్ చేయాలి. మెత్తగా బాగా గ్రైండ్ చేయాలి. దాంట్లో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి అప్పుడు లాస్ట్లో తిప్పేటప్పుడు మెత్తగా చేసి పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం మెంతుల పొడి, కొన్ని మెంతులు తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పోపులేకి బాగుంటుంది. ఇది కలిపేటప్పుడు మెంతుల పొడి కూడా వేసి కలుపుకుంటే బాగుంటుంది అనమాట. చాలా ఆరోగ్యానికి మంచిది కదా మెంతులు, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇప్పుడు నూనె పెట్టి ఏ పచ్చడికైనా సరే పోపే దానికి టేస్ట్ రావడానికి పోపేనండి కారణం, ఇంకేం కాదు. ఏది తక్కువైనా ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట ఈ యొక్క పోపు. దీంట్లో ఏం చేశాను, శనగపప్పు, ఇదిగోండి వెల్లుల్లిపాయలు, ఆవాలు, కరివేపాకు కూడా వేస్తారండి దీనికి, ఎందుకంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. కరివేపాకు కూడా వేస్తారనమాట. అలాగే వేసనకాల నూనె, ఇంకా వెల్లుల్లిపాయలు, ఇంగువ వేసాను. ఇది చక్కగా పోపు పెట్టుకున్నాను. అల్లం పచ్చడికి ఎక్కువ నూనె పట్టదండి, ఎందుకంటే తక్కువగా పడుతుంది అనమాట నూనె. కాబట్టి ఇది సరిపోతుంది అనమాట. మనకు రుచి సరిపడా కొంచెం వేసుకుంటే చాలు. ఎక్కువ వేస్తే నూనె ఆయిలీ మంచిదిగా బాగోడదు అనమాట టేస్ట్కి, ఎందుకంటే పచ్చళ్ళు వేస్తే ఆయిలీగా ఉంటుంది. సరే, అల్లాన్ని ఏం చేశాను, ఫస్ట్ బాగా గ్రైండ్ చేసుకొని దాంట్లో చింతపండు ఉడికింది కదా అది కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో కూడా అల్లంలో వేసి అది కూడా మెత్తగా అయిన తర్వాత కారము, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసి బెల్లం కూడా దాంట్లో వేసి, ఎందుకంటే బెల్లం కాస్త ఎక్కువే పడుతుంది. టేస్ట్ కోసం మీకు కావాలనుకుంటే కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు. నేనైతే పంచదార వేయలేదు, ఇష్టం ఉన్న పంచదార వేసుకోవచ్చు. ఆ బెల్లం మొత్తం అంతా చక్కగా ఇలా గ్రైండ్ చేసుకొని ఇదిగోండి ఇలా జారుతూ వస్తుంది అనమాట పచ్చడి. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదంతా రుబ్బి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పోపు పెట్టుకుంటాం కదా, ఇది పోపు మరి వేడిగా పోసేయకూడదండి, కొంచెం గోరువెచ్చగా. అందుకే ముందు పచ్చడి మొదలు పెట్టగానే ముందు మనం ఏం చేయాలి, పోపుని రెడీ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా చేసి మొత్తం ఇప్పుడు దీన్ని పైనుంచి కిందికి పైకి చక్కగా తిరిగేయాలండి. ఇది చూడండి. దీంట్లో నేను వెల్లుల్లిపాయలు కూడా వేస్తానండి చక్కగా, ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేస్తే కూడా తినడానికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. అలాగే పచ్చళ్ళు కూడా చాలా టేస్ట్గా వస్తాను. నాకు ఎక్కువ వెల్లుల్లిపాయలతో ఏదైనా ఇష్టపడతానండి. పచ్చళ్ళు వేయాలంటే వెల్లుల్లిపాయలు చాలా కేజీలు కావాల్సింది. ఇప్పుడు ఎక్కడ వెల్లుల్లిపాయలు కొనేటట్టుంది, కనీసం కేజీ 500 పైనే ఉందంట. ఎంతైనా పచ్చళ్ళు తప్పదు కదండి. ఇది చక్కగా ఇది బాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందికి కలిపేసుకొని ఒక గాజు బడ్డీలో కానీ, ఎందుకంటే ప్లాస్టిక్ వాడకూడదండి, మంచిది కదా ఆరోగ్యానికి. చక్కగా ఒక గాజు దాంట్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం మనకు కావాల్సినంత మాత్రమే తీసుకొని పెడితే ఇంకా తప్పదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఏ పచ్చడి పెట్టు ఎంత టేస్ట్గా పెట్టినా బయట పెడితే కొన్ని రోజులకు నలుపు వచ్చేస్తుంది. పచ్చడి టేస్టే మారిపోతుంది, పచ్చడి కలరే మారిపోతుంది. కాబట్టి మనకు తినాలనిపించదు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ కొత్తగా ఎప్పటికప్పుడు నిలవలాగుంటుంది. అయితే దీన్ని మనం పోపు కూడా పెట్టుకోనక్కర్లేదండి. మా పాపకు రాదు మళ్ళీ అని చెప్పి అంటే నేను పోపు ఒకేసారి పెట్టేశాను. కానీ మామూలుగా అయితే రుబ్బేసి ఒక బాక్స్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు కొంతమంది పోపు పెట్టుకుంటారండి, అది కూడా ఒక పద్ధతి. ఇలా కూడా కొంచెం చేసేసుకోవచ్చు, దాంట్లో రుచి ఏం మారదు. ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉండాలా అనిపించే వాళ్ళకి అప్పుడప్పుడు కూడా మనం కొంచెం తీసుకొని రుబ్బేసిన పచ్చడి తీసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. చూశారు కదా అల్ల పచ్చడి. కాబట్టి మీ అందరికి కూడా చాలా ఈజీ అండి. కొంచెం ఇంత ఊరికి 100 గ్రాముల అల్ల పచ్చడితో
ఒకసారి మీరు రుచి చూడండి. అరే దీనికి ఇంత వేయాలా అని కొలతలు కూడా ఏమి మనం పెద్దగా దీన్ని చూడక్కర్లేదండి. కొంచెం బెల్లం తక్కువైందనుకో మళ్ళీ కొంచెం వేసుకోవడమే. చింతపండు ఆల్మోస్ట్ మనకు పెద్దగా వాడరు కాబట్టి మనకు తెలిసిపోతుంది దాని యొక్క ఇది. ఎందుకంటే మన కొలతలతో వేసే స్పెషల్ అయితే కొలతలతో కాకుండా చేయడమే మన స్పెషల్ అండి. మనం చూడగానే ఒక అవగాహన వచ్చేసింది, ఇంత అల్లానికి ఇంత కారం వేస్తామా, ఇంత అంటే రుబ్బేసినప్పుడు నేను చెప్తున్నా ఇంత వేస్తామని మనం ఏది తక్కువైనా అప్పుడు మనం వేసుకోవచ్చు. ఇదే అండి. ఇప్పుడు ఒకసారి ఈ పచ్చడిని ఇట్లా కలిపినాం కదా, ఇదిగోండి ఇంత నూనె సరిపోతుందండి. యాక్చువల్గా ఇది కూడా నా దృష్టిలో ఎక్కువే, కానీ సరే పర్లేదులే పచ్చడి కొంచెం బాగుంటుంది కదా అని వేసాను. మీరందరూ కూడా చక్కగా ఇట్లా అల్ల పచ్చడి చేసుకుంటారని చాలా ఈజీ అండి. మనం ఏదో పెద్దగా కష్టమో అని చెప్పి అనుకోనక్కర్లేదు. ఇప్పుడు చూడండి చాలా బాగుంది కదా. ఇదండి అల్ల పచ్చడి ఈరోజు మన వాళ్ళ కోసం స్పెషల్ వీడియో అనమాట ఈరోజు. మీరందరూ కూడా చక్కగా అల్ల పచ్చడి చేసుకోండి, బాగుంది. సరే ఓకే, బాయ్ అండి.